అప్డేట్స్ చూద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ శాశ్వతంగా కలిసుండేలా పనిచేయాలని క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. మార్కాపురంలో జరిగిన టీడీపీ శ్రేణుల మీటింగ్ లో మాట్లాడిన ఆయన నాయకులు, కార్యకర్తలు చెప్పే ప్రతి ఒక్కటి వింటానని, కానీ తన నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. కొందరు నాయకులు వైసీపీ నేతలతో లాలుచీ పడ్డారని, అలాంటి రాజకీయాలు చేస్తే సహించనని హెచ్చరించారు. 60,000 మంది బూత్ స్థాయి నుంచి కన్వీనర్ దగ్గర నుంచి పై స్థాయి వరకు ఉంటారు. వాళ్ళందరినీ నెలకొక్కసారి మానిటర్ చేసుకుంటున్న సమాచారం తెప్పించి మీరంటారు మేము మీటింగ్లో పెట్టలేదు సార్, మేమేం చేసాం మీకేం తెలుస్తుందని. అవసరమైతే 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మీకు కూడా ఆ వాట్సాప్లో ఓపెన్ చేస్తాం మన మెంబర్షిప్ మారిగానే. మీ ఎమ్మెల్యే చెప్పకపోతే మీరే చెప్పుకోండి, రికార్డు లేకపోతే మీరే పంపించండి, నేను అనలైజ్ చేసుకుంటా. ఎమ్మెల్యే చెప్పిన ఇంట, ఇంకొకరు చెప్పిన ఇంట నిర్ణయాలు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా నా నిర్ణయాలే ఉంటాయని మరొక్కసారి తెలియజేస్తున్నా. దానివల్ల అందరం కలిసి ఒక యూనిటీగా పనిచేయాలి, మెరిట్ని గౌరవించాలి, పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి. ఏదో మా బంధువు, మా కుటుంబం వాళ్ళే చూసుకుంటే నిజమైన కార్యకర్తను ఎవరు చూస్తారు నేను అడుగుతున్నా. నిన్న మొన్న నేను ఒక మాట మాట్లాడాను గంగాధర్ నెల్లూరులో. నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలూచీ పడ్డారు. నేను ఆ విషయమే చెప్పాను. లాలూచీ పడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు. అంటే మీ పార్టీతో లాలూచీ పడాలా మా వాళ్ళు? అంటే మీతో లాలూచీ పడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము? నేను అడుగుతున్నా. అలాంటి లాలూచీ పడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను, చెప్తున్నా, చేస్తాను కూడా. చాలా గట్టిగా ఉంటాను. అంటే ఎక్కడ చిన్న పని వస్తే వీళ్ళు లాలూచీ పడి డబ్బులకో, కులపిచ్చితోనో లేకుంటే ఇంకో దాంతోనో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు, లేకుంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మాట చెప్పారు. ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి, మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం 3 పార్టీలను కలుపుకొని రావాలి. ఈ 3 పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ. ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.